భయపడ్డారు భయపడ్డారు. పవన్ కళ్యాణ్ చూసి భయపడ్డారు. రేపు జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఒక సభ ఒక క్లోజ్డ్ కన్వెన్షన్ లో జరగబోతా ఉంది 2,000 మందితో. దాన్ని రకరకాల అడ్డంకులు పెట్టి ఇప్పుడు రేపు సభని క్యాన్సిల్ చేయించినారు. ఎవరు చేయించినారంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అనమాట. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద డైరెక్ట్ అటాక్ చేయలేదు. సో కాబట్టి ఆయన మేము మాట్లాడడం మాకు హ్యూజ్ రెస్పెక్ట్ ఉంది ఆయన అంటే. సో కొంతమంది చిల్లర వ్యక్తులు మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. ఇప్పుడు కథ ఏమయ్యంటే పవన్ కళ్యాణ్ గారు రేపు సభకి పర్మిషన్ లేదని చెప్పేసి పోలీసుల చేత చెప్పించడం అయితే జరిగింది. ఇలాంటివి జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేసినాడు, ఏది ఆపలేకపోయినారు. మళ్ళీ చెప్తున్నా, జనసేన పార్టీ హ్యూజ్ సక్సెస్, పవన్ కళ్యాణ్ గారు హ్యూజ్ సక్సెస్. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. తెలంగాణలో ఉన్నటువంటి పార్టీల గురించి కూడా ఈ రేంజ్ లో మాట్లాడుకోవట్లేదు. జనసేన పార్టీ గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి, జనసేన పార్టీ కార్యకర్తల గురించి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్ర పార్టీల గురించి, ఆంధ్రాలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల గురించి భయంకరంగా చర్చించుకుంటా ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ పార్టీలన్నీ కూడా. ఇది శుభ పరిణామం. తెలంగాణలో టీడీపీ పార్టీ, జనసేన పార్టీ చాలా బలంగా అవడానికి ఇది ఒక శుభ సూచికంగా మనం చెప్పొచ్చు అనమాట. తెలంగాణ ప్రభుత్వం ఎందుకు భయపడతా ఉంది మన పవన్ కళ్యాణ్ గారిని చూసి అంటే, పక్కా భయపడతాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం, మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వేరు, మన రేవంత్ రెడ్డి గారు వేరు. కాంగ్రెస్ ప్రభుత్వం విషయానికి వస్తే కానీ వీళ్ళ ప్రజలు ఎప్పటికి కూడా యాక్సెప్ట్ చేయరు. కన్ను లట్టబోతే తప్ప రాష్ట్రంలో వీళ్ళకి అధికారం ఇవ్వడు. మొన్న రేవంత్ రెడ్డి గారిని చూసి మాత్రమే అధికారం ఇచ్చారు వీళ్ళకి. వీళ్ళు చేస్తున్నటువంటి పనులతో మళ్ళీ అధికారంలోకి రారు. ఈసారి తెలంగాణలో బీజేపీ పార్టీ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది. రాసి పెట్టుకోండి మీరు, బీజేపీ పార్టీ కూటమి అధికారంలో రాబోతా ఉంది. ఈసారి మరోసారి చాలా మంది బొక్కల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది అనమాట. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని చూసి కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉంది. తెలంగాణలో పార్కింగ్ ఇబ్బంది వస్తుంది అని చెప్పేసి ఒక పేరు చూపించుకొని పవన్ కళ్యాణ్ గారి సభని వాళ్ళు క్యాన్సిల్ చేశారట, పార్కింగ్ ఇష్యూ వల్ల. ఒకటి. రెండోది ఏంటంటే, ఎవరైనా ఆయన ప్రొఫెసర్ అనే ఒక ఆయన ఉన్నాడు కదా, సో ఆ ప్రొఫెసర్ కారణంగా విద్వేషాలు రెచ్చగొట్టడం కారణంగా మేము పవన్ కళ్యాణ్ సభకి పర్మిషన్ ఇయ్యలేమంటూ వీళ్ళు మాట్లాడేది జరుగుతుంది. అంటే వీళ్ళు ఏ స్థాయిలో భయపడుతున్నారు, ఎంతలా భయపడుతున్నారు, పవన్ కళ్యాణ్ అంటే వీళ్ళకి ఎంత 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 భయం పుట్టించినాడు అనేది మరోసారి నిరూపించడం జరిగింది. అయితే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పార్టీ? అది ఆంధ్రాలో పుట్టిందా, తెలంగాణలో పుట్టిందా, తమిళనాడులో పుట్టిందా, సౌత్ స్టేట్స్ లో పుట్టిందా? నార్త్ లో ఢిల్లీలో పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ వాళ్ళే ఆంధ్రాలో పార్టీ పెట్టుకుని, తెలంగాణలో పార్టీ పెట్టుకుని, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఈ అన్ని రాష్ట్రాల్లో పార్టీ పెట్టుకోగలిగింది. ఒక నార్త్ పార్టీ ఆంధ్రాలో తెలంగాణలో పార్టీ పెట్టుకోగలిగింది. సౌత్ లో పుట్టి సౌత్ లో పెరిగి తెలుగు రాష్ట్రాల్లో మరి ముఖ్యంగా తెలంగాణకు ఎంతో సాయం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ అక్కడ సభ పెట్టుకోవద్దని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి సంబంధమే లేదు. తెలంగాణలో పుట్టిన పార్టీ కాదు. వాళ్ళ కేంద్ర నాయకత్వం అంతా ఢిల్లీ. రాహుల్ గాంధీ ఢిల్లీ, సోనియా గాంధీ ఢిల్లీ కదా, ఆంధ్ర తెలంగాణ కాదు కదా. సో కానీ పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో పుట్టినాడు, తెలంగాణలో పెరిగినాడు, తెలంగాణకి సాయం చేసినాడు పవన్ కళ్యాణ్. అదనమాట. మొత్తానికి మనం ప్రజాస్వామ్య దేశంలో లేము అని చెప్పేసి మరోసారి కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ అయితే మనకు చూపిస్తా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుంది అనేది మనకి ఈ రోజున స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కి సంబంధించి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం మనకు చెప్తా ఉంది. కాంగ్రెస్ అనే పార్టీ దేశంలో గెలిస్తే కనుక ఎలా పరిస్థితులు ఉంటాయో ఒక్క తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. వాళ్ళు ఎక్కడో ఢిల్లీలో పుట్టినటువంటి పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని స్థాపించగలిగింది. తెలంగాణలో పుట్టి పెరిగినటువంటి పవన్ కళ్యాణ్ పార్టీ తెలంగాణకి రావడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారంటే వాళ్ళు చూడండి, వాళ్ళ ఆధిపత్య ధోరణి చూడండి ఏ స్థాయిలో ఉందో. సో మళ్ళీ చెప్తున్నా, ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకునే విధంగా ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మనకి చేస్తా ఉంది. అలాగే మీరు వ్యతిరేకిస్తే సభలు రద్దు చేసుకోవాలా? ఈ రోజున మనం కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తే సభలు రద్దు చేసుకోవాలా? అసలు కాంగ్రెస్ పార్టీని మరి దేశంలో బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో మనం ఎందుకు కాంగ్రెస్ పార్టీ చేత సభలు పెట్టనివ్వాలి? ఎందుకు వాళ్ళని తిరగనివ్వకూడదు కదా? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ. పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి, 5 శాఖలకు సంబంధించిన ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే, అలాగే ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు. అలాంటి వ్యక్తి తెలంగాణలో ఒక సభ నిర్వహించుకుంటామంటే కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటా ఉందంటే మనం తప్పనిసరిగా దీన్ని నిశ్చితంగా పరిశీలించాలి. కాంగ్రెస్ ప్రభుత్వాలు వస్తే గనక ఆంధ్ర కావచ్చు, సౌత్ స్టేట్స్ లో ఏ స్టేట్ అయినా ఏ విధంగా అవుతుందో మనం స్పష్టంగా దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి.
కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తే దేశ పరిస్థితి ఎలా ఉంటే మనం అర్థం చేసుకోవచ్చు దీని ద్వారా. అంటే కాంగ్రెస్ వాళ్ళు అక్కడ వాళ్ళు గవర్నమెంట్ వస్తే కనుక వేరే వాళ్ళు అక్కడికి వెళ్ళి సభలు పెట్టుకోవడానికి వీలు లేదు, వేరే పార్టీ వెళ్ళి అక్కడ మీటింగ్లు ఏర్పాటు చేసుకుని ప్రజలతో మమేకం కావడానికి వీలు లేదు, ప్రజలతో కలవడానికి వీలు లేదని చెప్పేసి ఈ రోజున కాంగ్రెస్ పార్టీ మనకు చెప్తా ఉంది. అదే బీజేపీ పార్టీ అలా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ అసలు సభలు పెట్టదు కదా, పెట్టకూడదు కదా. సో బీజేపీ పార్టీని చూడండి, మనం దీంతో బీజేపీ పార్టీతో కాంగ్రెస్ పార్టీని కంపేర్ చూడండి. ఈ రోజున మన దేశం ఇలా దిగజారిపోవడానికి కారణమే కాంగ్రెస్. ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాల్లో ఇలా విద్వేషాలు రెచ్చగొట్టబడడానికి కారణమే కాంగ్రెస్. దేశంలో ఇలాంటి అస్థిరత ఉండడానికి కారణమే కాంగ్రెస్. అక్షయ్ చంద్ దగ్గర నుంచి మొదలు పెడితే తమిళనాడులో కర్ణాటకకి సంబంధించిన నీటి జలాల విషయాల వరకు ప్రతి దాంట్లో కూడా రాద్ధాంతం చేస్తుంది కాంగ్రెస్. సో ఇలాంటి రాజకీయాలు చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ ని మా రాష్ట్రం నుంచి తరిమేసినారు. మా రాష్ట్రంలోకి కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ ఎంట్రీ ఉండదు. సో మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే అధికారం ఎలా దుర్వినియోగం చేస్తుందో ఈ రోజున వీళ్ళు మనకి చేసి చూపిస్తా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని దరిదాపుల్లో కూడా సౌత్ స్టేట్స్ కావచ్చు, నార్త్ స్టేట్స్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, దయచేసి మీరు ఎన్నుకోకండి. బీజేపీ పార్టీని ఎన్నుకోండి, బీజేపీ ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఈ రోజున మా రాష్ట్రంలో అభివృద్ధిని చూడండి, మా ఆంధ్రలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడండి, పోలవరం ప్రాజెక్టు డెవలప్మెంట్ చూడండి, అలాగే రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వస్తున్నటువంటి కంపెనీలు చూడండి. డబుల్ ఇంజిన్ సర్కార్తో ఆంధ్ర డెవలప్మెంట్ మీరు చూడండి. అదే కాంగ్రెస్ ఉంటే ఏది మంచి అద్భుతంగా పాడికొండ లాంటి డబ్బు ఇచ్చేటటువంటి రాష్ట్రాన్ని సైతం అప్పులు ఊబిలో నెట్టేటువంటి పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకొస్తా ఉంది. కాంగ్రెస్ పాలిస్తున్నటువంటి స్టేట్స్ చూడండి, ఏమైనా డెవలప్మెంట్ పరంగా ఏమైనా ఉన్నాయంటే ఏమి కనిపించవు మనకి, ఎక్కడా కూడా ఉండవు. కేవలం వాళ్ళంతా కూడా ఎప్పుడు కొట్టుకోవడం, తిట్టుకోవడం, అరుసుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోవడం, నేను పెద్ద నేను గొప్ప అనుకోవడం, వీళ్ళు కొట్లాడుకోవడం సరిపోద్ది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే ఆ రాష్ట్రం పురోగతి కాదు తిరోగతి అవుతుంది. మీరు చూడండి, ఈ రోజున గుజరాత్ ఎలా ఉంది. నరేంద్ర మోడీ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజుకి కూడా అది కాంగ్రెస్ ప్రభుత్వం జోలికి పోదు. ఈ రోజున ఢిల్లీ ఎలా అద్భుతంగా డెవలప్ అవుతా ఉంది, ఆల్రెడీ డెవలప్, కానీ పొల్యూషన్ పరంగా ఎలా తగ్గిస్తా ఉన్నారు. మీరు చూడండి ఈ రోజున ఎందుకు అవుతా ఉంది. అటుపక్క ఉత్తరప్రదేశ్ కావచ్చు, లేదంటే ఈశాన్య రాష్ట్రాలు కావచ్చు, బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాలతో కాంగ్రెస్ రాష్ట్రాలు కంపేర్ చేసి చూడండి. ఎందుకంటే వీళ్ళు ఈ రాజ్యాంగానికి సంబంధించినటువంటి అన్నింటిని కూడా తొంగలో తొక్కేస్తారు. అందుకే ప్రజలు వీళ్ళని దూరంగా నెట్టేస్తారు. ఇంకా గతంలో వైసీపీ పార్టీకి సంబంధించిన ఇదే మాదిరి చేసినారు. పవన్ కళ్యాణ్ సభ పెట్టుకుంటే, టీడీపీ పార్టీ సభ పెట్టుకుంటే ఇలాగే నొక్కాలని చూసినారు. ఏమైనారు? పోయినారు. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి పుణ్యమా అంటే గెలిచినటువంటి ప్రభుత్వం పార్టీ కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారు రేపు పొద్దున బీజేపీలోకి వస్తే బీజేపీ గెలిచిపోతుంది. ఎందుకంటే తన యొక్క మంచితనం కావచ్చు, తన యొక్క మాట తీరు కావచ్చు, తన యొక్క వ్యవహారం కావచ్చు, ఆయన్ని అందరం ఎక్కించింది. అంతేగాని కాంగ్రెస్ పార్టీని చూసి అక్కడ ప్రజలు నాకు తెలిసి ఓట్లేదు. సోనియా గాంధీ గారిని చూసి ఓట్లేలా, రాహుల్ గాంధీని చూసి ఓట్లేలా, రేవంత్ రెడ్డి గారిని చూసి మాత్రం ఓట్లేసినారు. మన రేవంత్ రెడ్డి గారు బీజేపీ పార్టీలో ఉంటే, మరో పార్టీలో ఉంటే అద్భుతంగా వాళ్ళకు కూడా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మంచితనం బట్టి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇది చెడగొట్టుకోకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన మీద నాకు గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను. ఆయన మంచి వ్యక్తి. అక్కడ కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన ఏం చేయలేడు. ఎందుకంటే ఆయన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినా కానీ కొన్ని నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటుంటారు కదా. మన రేవంత్ రెడ్డి గారికి అంత ఇష్టం లేకపోతే నేను ఎన్టీఆర్ విగ్రహం ఎందుకు ఆవిష్కరిస్తాడు? సో ఆయనకి ఆంధ్ర పార్టీలన్నా, ఆంధ్ర ప్రజలన్నా ఆయనకి ఇష్టం, గౌరవం. మాకు ఆయన అంటే అలా గౌరవం. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ నిర్ణయంగా చూస్తాం తప్ప మేము రేవంత్ రెడ్డి గారి నిర్ణయంగా చూడండి. సో మొత్తాన్ని నేను చెప్పేది ఏంటంటే, కంప్లీట్ గా తెలంగాణలో కూడా వ్యానిష్ అవబోతుంది, డిస్ట్రాయ్ అయిపోతుంది, ప్రజలు చీకొట్టబోతాం ఎవరిని? కాంగ్రెస్ ప్రభుత్వం. దాంట్లో ఎలాంటి మొహమాటమే. మొత్తానికి పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఆపేసాం అనుకుంటున్నారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు ఆపినాడు, వర్కౌట్ కాలేదు, వర్కౌట్ కాదు కూడా.